హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైదర్ వైబ్స్. సో ఈ పర్సన్ గురించి మనకు చాలా మంది తెలిసి ఉంటుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో మెజారిటీ పర్సన్కి అయితే ఈ వ్యక్తి గురించి అయితే చాలా మందికి ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట. సో మనడు యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ చేస్తాడు, సో తనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, అలానే ఈయనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉందని కూడా చాలా మందికి ఒక ఐడియా ఉంటుంది. సో తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా, సో ఈ పర్సన్కి ఆల్మోస్ట్ 3 to 4 యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో యూట్యూబ్లో 3 or 4 ఉన్నాయి. ఒకటి మైదర్ వైబ్ అని, ఇంకోటి ట్రెండింగ్ విత్ మై సంథింగ్ మై అని సంథింగ్ ఉంటుంది. ఇంకోటి బిగ్ బాస్ రివ్యూస్ కూడా మేబీ అది సపరేట్ ఛానల్ అనుకుంటా. ఇట్లా 3 or 4 ఛానల్స్ అయితే ఉన్నాయి. అలానే ఇంకోటి మిస్టరీ రిలేటెడ్ ఛానల్ కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో గతంలో సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేసి ఉన్నాను అనమాట. సో ఈయనకు అరౌండ్ ఈ 3 or 4 ఛానల్స్ నుంచి ఈయనకు వచ్చే ఇన్కమ్ అప్రాక్స్ 3 to 4 lakhs అయితే అని చెప్పేసి గతంలో ఈయనకు కొన్ని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనోడి మాట్లాడిన మాటల త్రూ మనకు అర్థమైపోయింది అనమాట. సో 3 to 4 lakhs ఇన్కమ్ అనేది ఈయనకు వస్తుంది మంత్లీ. ఈయన చేసే కంటెంట్ అయితేనేమి, ఆ వ్యూవర్షిప్ అయితేనేమి. సో ఇంత ఇన్కమ్ ఉన్న ఈయనే సో ఈరోజు ఒక బెగ్గర్ లెక్క 4 days బ్యాక్ ఒక వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేసిండు. సో ఆ వీడియో దేని గురించి అంటే సో తను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసిండంట. సో ఆ బిజినెస్ పేరు దర్ఫీ. సో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి సో ఈ బిజినెస్ లో తను ఒక 65 lakhs, సో తన సేవింగ్స్ ఉన్నటువంటి 40 lakhs, అలానే సో బయట ఇంకో 20 or 25 lakhs ఏమో బయట అప్పు తీసుకొచ్చేసి ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసిండు. సో ఒక చిన్న స్ట్రాటజీ ఉంటుంది అనమాట. సో చాలా మంది ఇలాంటి ఒక వరస్ట్ స్ట్రాటజీ అనేది అప్లై చేసిండే. సేమ్ అదే స్ట్రాటజీ ఇప్పుడు ఈయన అప్లై చేసిండు. సో ఏంటిదంటే సో వీళ్ళకి లాభాలు వచ్చిన రోజులేమో మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఆడుతూ పాడుతూ చిల్ అవుతారు. సో మంచి ప్లేసెస్ కి విజిట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. సో ఆ టైంలో వీళ్ళకు సబ్స్క్రైబర్స్ గుర్తురారు, ప్రేక్షకులు గుర్తురారు. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళకి నష్టాలు స్టార్ట్ అయిపోయినాయి ఏమంటే సో వాళ్ళకు ఉన్నటువంటి ఫస్ట్ అండ్ లాస్ట్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటిదంటే సో సబ్స్క్రైబర్స్, అలానే ప్రేక్షకుల దేవుళ్ళు. సో వీళ్ళకు గుర్తొస్తారు. గుర్తొచ్చిన తర్వాతకి ఇక అక్కడ కెమెరా ముందు ఉండి ఎలాగో వీళ్ళు యాక్టింగ్ లో బాగానే నిష్ఠాతులై ఉంటారు కాబట్టి సేమ్ టైం మనడు ఆల్రెడీ జబర్దస్త్ లో కూడా ఈయనకు అంతో ఇంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ని ఆ వీడియోలో మనడు చూపించిన అనమాట. సో మొత్తం ఒక సాడ్ ఫేస్ కి పెట్టేసుకుంటూ సో హలో గైస్, ఇది సో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన, సో నేను లాస్ అయిపోయినా, సో నా ఛానల్ ని మీరు చూడాలనుకుంటే, నాకు మీరు కనెక్ట్ అయ్యి ఇంకా రేపు రోజు ఫ్యూచర్ లో నా ఛానల్ నుంచి మీకు మంచి కంటెంట్ రావాలనుకుంటే సో ఏదైనా వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు ఎవరైనా కానివ్వండి యూట్యూబ్ లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ త్రూ సోషల్ మీడియా నుంచి బాగా హైలైట్ అయిపోయి తనకు వచ్చే ఇన్కమ్ తోటి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాతకి ఆ బిజినెస్ లో లాభాలు వచ్చినప్పుడు తీసుకున్నది అదే పర్సన్, నష్టాలు వచ్చినప్పుడు కూడా తీసుకున్నది అదే పర్సన్. ఇది కామన్ లాజిక్. అంతేగాని ఇక లాభాలు వచ్చేసినప్పుడు తను తీసుకొని, నష్టాలు వచ్చినప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్రేక్షకులు ఉన్నారు, సో వీళ్ళను నేను అడుగుతా, వీళ్ళు నాకు అంత ఇంత అమౌంట్ నాకు డొనేట్ చేస్తే దాని ద్వారా వచ్చే అమౌంట్ తోటి నాకు ఉన్న అప్పులన్నిటిని నేను తీర్చుకొని మళ్ళీ సేమ్ యథారాజ తదా ప్రజ అన్నట్టు మళ్ళీ పాతగా మనం ఏ విధంగా అయితే ఒక లగ్జరీ లైఫ్ అనేది మెయింటైన్ చేసినామో మళ్ళీ అదే లైఫ్ ని మెయింటైన్ చేయాలనుకునే ఆలోచన అనేది ఎంత క్రిమినల్ మైండ్ అంటే అంత క్రిమినల్ మైండ్ అనమాట. ప్రేక్షకులు అలానే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ పిచ్చోలు అనమాట. వీళ్ళ వర్షన్ లో వీళ్ళకు డబ్బులు ఉందని రోజులు వీళ్ళు చూసే చూపులు అయితేనే, వీళ్ళు చేసే బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఇబ్బందులో ఉండి, వీళ్ళు నష్టాల్లో ఉండి, వీళ్ళకు మనీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడేమో ప్రేక్షకులు దేవుళ్ళు, ప్రేక్షకులు నాకు ప్రాణం, నాకు అది, నాకు ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటారు. సో ఎందుకు ఇది మొత్తం చెప్తున్నా అంటే ఈయన ఒక డర్ఫీ అనే బిజినెస్ పెట్టిన తర్వాతకి ఆ పెట్టిన బిజినెస్ లో తనకు లాభాలు కాక నష్టాలు వచ్చినప్పుడు ఈయనకు వచ్చే మంత్లీ ఇన్కమ్ ఈయన చెప్పుకున్న ఇంటర్వ్యూలో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే 3 or 4 lakhs అనుకుంటే మినిమం లో 2 lakhs తీసుకున్నా కానీ తనకున్న 3 యూట్యూబ్ ఛానల్స్ వచ్చే ఇన్కమే మనం మాట్లాడుకుంటున్నాం. సేమ్ టైం తనకి ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. సో వీటి త్రూ వచ్చే అమౌంట్ వేరే ఉంటుంది. ప్రమోషనల్ కంటెంట్ చేస్తే ఒకవేళ వాటి త్రూ వచ్చే అమౌంట్ వేరే ఉంటుంది. సో వీటన్నిటిని అప్పుకి క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. అంతేగాని ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి వీళ్ళని అడుక్కోవాలి, వీళ్ళని అడిగితే వీళ్ళు మనిషికి ₹1 ఇచ్చినా కూడా నాకు బల్క్ అమౌంట్ తో నేను ఉన్న అప్పులను, నేను ఏదైతే అప్పులు చేసుకున్నానో ఆ అప్పులు అన్నింటినీ నేను క్లియర్ చేసుకుంటా అని ఈ ఆలోచన అనేది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ నేను మెయిన్ గా చెప్పాలనుకున్న ఏంటిదంటే ఇలాంటి వ్యక్తులు గతంలో చాలా మంది వచ్చిళ్ళు. సో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఇమేజెస్ కూడా పైన మెన్షన్ చేస్తా. సాయి కృష్ణ అనే పర్సన్ అయితేనేమి గతంలో ఇట్నే చేసిండు. ఆ ఉమా తెలుగు ట్రావెలర్, సో తన గురించి కూడా ఇట్లనే సేమ్. వీళ్ళకు వ్యూవర్షిప్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 5 లక్షలు 6 లక్షలు ఒక వీడియో పెడితే వీళ్ళకి వచ్చే వ్యూవర్షిప్ మనం మాట్లాడుకునేది. ఇంకా అమౌంట్ గురించి మాట్లాడుకుంటే వాటి గురించి మనం గెస్ కూడా చేయలేమన్నమాట. జస్ట్ ఇమాజిన్ కూడా చేసుకోలేము. వీళ్ళు సంపాదించే అమౌంట్ మంత్లీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే వీళ్ళ సొంత అవసరాల కోసం వీళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఆ బిజినెస్ లో నష్టాలు రావడం తోటి ఇలా సోషల్ మీడియాలో మళ్ళీ యూట్యూబ్ అప్లోడ్ చేసి, అంటే యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసి నాకు మీ అందరి సహాయం కావాలి, నాకు సహాయం చేయండి అని చెప్పేసి ఒక క్రౌడ్ ఫండింగ్ అనే ఒక ఫార్మాట్ ని తీసుకొచ్చుకొని ఆ ఫార్మాట్ తోటి చూసి ప్రేక్షకులను, సబ్స్క్రైబర్స్ అందరినీ ఇలా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇదో పెద్ద స్కామ్ అన్నమాట. వీళ్ళు
లాభాలు వచ్చినప్పుడు ఎవరు అబ్బా జెన్యూన్గా చెప్పాలంటే ఎవరికి లాభాలు వచ్చినప్పుడు రూపాయి డబ్బులు ఇచ్చినోడు కాదు, ఎవరు కాదు. నష్టాలు వచ్చినప్పుడే ప్రేక్షకులు కావాలంట, సబ్స్క్రైబర్స్ కావాలంట. ఈయన ఆ వీడియో పెట్టిన తర్వాతకి అయితే ఫస్ట్ వీడియో పెట్టిండు, నేను ఛానల్ తీసేస్తున్నా, అమ్మేస్తున్నా, ఇక నుంచి మహేందర్ వైబ్స్ ఛానల్ అనేది కనబడదు అని చెప్పేసి వీడియో చేసిండు ఫస్ట్. సో 60 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక బిజినెస్ లో నాకు నష్టాలు వచ్చినాయి, ఫర్నిచర్ అమ్మితే 10 lakhs వచ్చేసినాయి. సో యూట్యూబ్ ఛానల్ కూడా సేల్ చేద్దామని చూసినా, బట్ అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టిల్లు. ఈ సొల్లు మొత్తం చెప్పుకుంటూ పోతుండు. ఈ సొల్లు ఎవరికి కావాలి? నువ్వు పెట్టే కంటెంట్ బాగున్నప్పుడు చూసి నేను ఆదరించు, సేమ్ టైం నీకు ఆదరణతో నీకు వచ్చే అమౌంట్ తోటి ప్రజెంట్ నువ్వు ఏదైతే ఒక లగ్జరీ లైఫ్ అనేది దాన్ని ఫేస్ చేసినావు, ఆ సబ్స్క్రైబర్స్ ఇచ్చిన దాంతోనే వచ్చింది. మళ్ళీ నీకు వచ్చే నష్టాలను కూడా సబ్స్క్రైబర్స్ పూడ్చాలి, వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి నువ్వు ఏదో మళ్ళీ ఉన్న అప్పులు మొత్తం తీర్చుకోవాలనే ఆలోచన ఎంత దరిద్రం ఇది. ఇలాంటి ఆలోచనలు గతంలో చాలా మంది చేసిన వాటినే మనోడు ఫాలో చేసుకుంటూ మళ్ళీ పోతుండు. చెప్పిన కదా, యూట్యూబర్స్ ఎవరెవరైతే ఫేమస్ యూట్యూబర్స్ ఉన్న రోజులు మంచి మంచి లగ్జరీ లైఫ్ అనేది వీళ్ళు చూసుకుంటూనే ఇలాంటి బిజినెస్ పెట్టేసుకొని వాటిలో కరెక్ట్ గా స్టార్టింగ్ అసలు ఏంటిది ఓ బిజినెస్ పెడితే నడవదా వీళ్ళ ఆలోచన ఉండదు. మేబీ వీళ్ళు అత్యాశ కావచ్చు అనుకోవచ్చు. సో ఇలాంటి ఆలోచన అన్ని చేసుకొని వీళ్ళు అమౌంట్ పోగొట్టుకొని తీరే టైంకి వచ్చేసిన తర్వాతకి ఇప్పుడు మనల్ని అడిగి ఇప్పుడు మీరు సబ్స్క్రైబర్స్ మీరు నాకు సాయం చేయండి, నా లైఫ్ బాగాలేదు, నేను ఆగంలో ఉన్నా, సో నేను ఏం చేయాలని అర్థం కావట్లేదు, నేను క్వశ్చన్ మార్క్ లో ఉన్నా, నేను డైలమాలో ఉన్నా, నాకు మెంటల్ అనేది స్టేబిలిటీ లేదు, మొత్తం మైండ్ అనేది ఇలాంటి ఎమోషనల్ డ్రామా అనేది నడిపితే ఈ సబ్స్క్రైబర్స్ ని ప్రతిసారి మోసం చేస్తారు అనుకుంటే ఎంత దారుణం అండి ఇది. గతంలో చూసినాము, ఇప్పుడు ఇదే కంటిన్యూ అయిపోతుంది. రేపు రోజు ఇలాంటి వాడు చూసినప్పుడు ఇలాంటి వాడికి మళ్ళీ మనం సపోర్ట్ చేస్తే వీడిని చూసుకొని ఇంకోటి వస్తాడు. ఆలోచించండి, ప్రేక్షకులు సబ్స్క్రైబర్స్ మనం అంతా పిచ్చోళ్ళు అనమాట. పిచ్చోళ్ళు సబ్స్క్రైబర్స్ అయితేనేమి ప్రేక్షకులు అయితేనేమి ఎవడు ఏం చెప్తే మన మాట పట్టుకొని ఎమ్మటే అమౌంట్ డొనేట్ చేయడం జరుగుతుంది. సో నేను ఒక వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ చూసిన తర్వాత నాకు మస్తు బాగా అనిపించిండే. ఈయనకు 3 to 4 lakhs అమౌంట్ అనేది మంత్లీ మనోడికి ఇన్కమ్ అయితే ఓ మంచి లగ్జరీ కారు, ఒక మంచి రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నాడు, ఇక్కడ ఏది అంత లగ్జరీ లైఫ్ ఉంది. సో ఇలాంటి వాడు అప్పులో ఉన్నాడా? ఇంత ధనిక పేదోడు అప్పులో ఉంటే ఈయన ఈ అప్పులను తీర్చడానికి ఆటోలు తోలుకుంటా, క్యాబ్లు తోలుకుంటా, రోజుకు 500-600 సంపాదించుకుంటే వీళ్ళందరూ మనిషికో 10-20 రూపాయలు వేస్తే ఈయన అప్పులన్నీ తీరిపోతాయి. మళ్ళీ ఈయన లగ్జరీ లైఫ్ అనేది ఇక్కడ మళ్ళీ రీస్టార్ట్ చేస్తారంట. ఎంత వరస్ట్ అండి ఇది. ఇలాంటి వాళ్ళను ఇక్కడనే తుంచేయాలి. వానికి అడడానికి సిగ్గు లేకపోవచ్చు, బట్ మనమన్నా రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి ఇక్కడ నుంచి ఇలాంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేయకుండా ఉంటే రేపటి రోజు ఇలాంటి వాడు ఇంకోటి బయటికి రాడు. గతంలో కూడా ఇలానే జరిగినాయి, కాకపోతే వీళ్ళు ఇంకా దాని నుంచి నేర్చుకోలేకపోతున్నారు. ఏం లేదు, ఫస్ట్ ఆప్షన్ ఏం లేదు, డైరెక్ట్ నేను ఇట్లా మా యొక్క యూట్యూబ్ లో ఒక వీడియో రిలీజ్ చేస్తా. సో త్రూ దట్ నాకు ఎలాగో నేను ఒక QR కోడ్ స్కాన్ చేస్తా, నా బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తా, అప్లోడ్ చేయడంతో నాకు ఎంతో అమౌంట్ వస్తాయి అని చెప్పేసి ఈయన మహేందర్ వైబ్స్ అనే ఛానల్ కి 10 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారబ్బా ఒక ఛానల్ కి. అలానే ట్రెండింగ్ సంథింగ్ ఒక ఛానల్ ఉంది, అలానే బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే ఛానల్ ఉంది. సో 3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మనం చెప్పుకునే దాని ప్రకారం చూసుకుంటే. ఇంకొకటిది మిస్టరీ రిలేటెడ్ ఛానల్ కూడా ఉందనుకుంటా. సో ఇట్లా చూసినా కూడా 4 ఛానల్స్ ఉంటాయి. ఈ 4 ఛానల్స్ త్రూ వచ్చే ఇన్కమ్ అనేది నాకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి వాడు మళ్ళీ యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసేసి నేను ఆపదలో ఉన్నా, నేను కష్టాల్లో ఉన్నా, నేను అప్పుల్లో ఉన్నా, సో నన్ను ఆదుకున్నాను పెడితే 4 లక్షలు సంపాదించేటోడికి నెలకు 10,000-20,000 సంపాదించినోడు సహాయం చేయాలంట. ఎంత వరస్ట్ స్ట్రాటజీ, ఎంత వరస్ట్ ఆలోచన వాళ్ళది. రియలైజ్ అవ్వండి. రియలైజ్ అయిపోయి ఇక నుంచి ఇలాంటి వాళ్ళకు చెప్పుతో మనం కొట్టినట్టు సమాధానం చెప్పాలి. సో మాటలు నాకు కొంచెం కడుగా అనిపించవచ్చు. సో వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు కూడా అప్పు, ప్రతి ఒక్క మనిషికి అప్పు ఉంటుంది. అప్పులేని మనిషి ఎవడండి? ఎవడు చేసిన పనికి వాడే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నువ్వు చేసే పని ప్రకారమే నీకు వచ్చే అమౌంట్ ఉంటుంది. నువ్వు చేసే దానికే రిజల్ట్ కూడా అదే విధంగా వస్తుంది. అంతేగాని లాభాలు వచ్చినప్పుడు నీ దగ్గర పెట్టుకొని నష్టాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలంటే ఎంత దారుణం అండి వీళ్ళు. ఇలాంటి వాళ్ళని గతంలో ఎంకరేజ్ చేసినాం కాబట్టి వాళ్ళు మళ్ళీ సేమ్ అదే లాజిక్ ని, అదే స్ట్రాటజీని మళ్ళీ తీసుకొచ్చేసి ఇలాంటి వీడియోస్ ఎమోషనల్ గా బ్యాక్గ్రౌండ్ దానికి ఆడియోని యాడ్ చేయడము. సో ఎమోషనల్ గా ఒక టైం 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడుతారు. ఆ 20 నిమిషాలలో కూడా మొత్తం ఏడుపోగం పెట్టుకొని వీడియో చేస్తారు. ఆ వీడియో మీద చాలా నెగిటివిటీ రావడం తోటి ఆ వీడియో డిలీట్ చేసిండు. బట్ ఆ వీడియో డిలీట్ చేసే లోపే ఈయనకు వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? విత్ ఇన్ 4 days అనుకుంటా, విత్ ఇన్ 4 days లో 2,71,000 ఓన్లీ తన వీడియో వచ్చిన సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చిన అమౌంట్. ఇందులో 1 రూపీ డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 10 rupees డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 7K చేసిన వాళ్ళు ఉన్నారు, 10K డొనేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అరౌండ్ 1,500 మెంబర్స్ ఈయనకు డొనేట్ చేసిండు. 1,500 మెంబర్స్ డొనేట్ చేస్తే 10 లక్షల దాంట్లో ఆయన చూసిన వీడియోలలో 1,500 మంది డొనేట్ చేస్తేనే ఈయనకు 2,71,000 అమౌంట్ అనేది ఫండింగ్ అయింది. అలాంటిది మోర్ దెన్ ఆ వీడియో డిలీట్ చేయకుండా ఉంటే, ఆ నెగిటివిటీ అనేది రాకపోతే తనకున్నటువంటి ఏదైతే నష్టాలు ఉన్నాయో ఆ అప్పును అన్నిటిని తీర్చుకొని మళ్ళీ ఇంకో అమౌంట్ కూడా తన సేవింగ్స్ చేసుకుంటాడు. ఇంకా లగ్జరీ లైఫ్ అనేది ఇంకెన్ని చేసుకుంటాడు. సో ఇక నన్ను రియలైజ్ అవ్వండి. ఎప్పుడైతే నెగిటివిటీ అనేది సోషల్ మీడియాలో దారుణంగా రావడం ఆలస్యము, మహేందర్ అనే పర్సన్ రియలైజ్ అయిపోయి ఇప్పుడు ఎమ్మటే ఇంకో ఆ వీడియోని డిలీట్ చేసేసిండు. డిలీట్ చేసి మళ్ళీ వీడియో మళ్ళీ అప్లోడ్ చేసిండు. ఆ వీడియోలో మాట్లాడతాడు, సో నాకు 4 days స్టేట్మెంట్ చూసినా, సో మీకు అందరికి చూపిస్తా చూడండి అని చెప్పేసి సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఎందుకంటే ఇక్కడ సహాయం చేసిన వాళ్ళని మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి కదా, లేకపోతే మళ్ళీ పట్టుకొని తంతారు. సో మళ్ళీ ఏదో స్ట్రాటజీ ప్లే చేసుకుంటూ నాకు ఇంత అమౌంట్ వచ్చినాయి, సో నేను ఇక్కడ మొత్తం అందరికి క్లారిటీగా ఉన్నా, ఇక్కడ ఎంత పారదర్శకంగా ఉన్నా, నేను
అకౌంటబిలిటీ చూపిస్తున్నా చూడండి, నాకు ఇంత అమౌంట్ పడ్డాయి, స్టేట్మెంట్లు చూడని చెప్పేసి మళ్ళీ మొత్తం పీడిఎఫ్ మొత్తం చూపించుకుంటూ మాట్లాడుతుండ్రు. ఇందులో పాటు మళ్ళీ కో యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేసిళ్ళు. అందులో మెయిన్ గా చెప్పాలంటే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి. సో ఈ పర్సన్ గురించి మీ అందరికి తెలుసు. ప్రసాద్ అనే వ్యక్తి మనోడు చాలా మందికి కూడా సహాయం చేసింది ఇలాంటి మ్యాటర్ లో. ఎవరైతే తన కో యూట్యూబర్స్ ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ హ్యాండ్ సపోర్ట్ వచ్చేది ఇక్కడ ప్రసాద్ అన్నమాట. సో ఈ ప్రసాద్ అనే వ్యక్తి కూడా 1 lakh అనేది ఆయనకి ఇచ్చినట. అలానే ఆ విఆర్ రాజా అని చెప్పేసి మనకు ఫ్యాక్ట్స్ రిలేటెడ్ ట్రెండింగ్ టాపిక్స్ పైన వీడియోస్ చేస్తాడు. సో ఆ పర్సన్ కూడా 50K తనకు డొనేట్ చేసినంట. సో వీళ్ళిద్దరి నుంచి వచ్చిన అమౌంట్ 1,50,000. ఇంకోటి ఏంటంటే 2,71,000 ఏమో క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చింది. అంటే ఎడ్ చూసుకున్నా కానీ మొత్తం 4 lakhs అమౌంట్ అనేది విత్ ఇన్ 4 days లో ఈయన సంపాదించిన అమౌంట్. ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి ₹1,00,000 సంపాదించుకోవాలంటే ఐటీ దాంట్లో సో 1 month కష్టపడితే కానీ ₹1,00,000 సాలరీ రాదు. సో 1 lakh రావాలంటే అంత కష్టపడదు. అలాంటి మన చాలా నార్మల్ పర్సన్స్ కు 1 lakh సంపాదించుకోవాలంటే ఎంత టైం పట్టుదో ఆలోచించండి, ఎన్ని నెలలు పట్టుదో ఆలోచించండి. అలాంటిది ఈయనకు జస్ట్ విత్ ఇన్ 4 days లో 4 lakhs అనేది ఈయనకు అమౌంట్ అనేది అరేంజ్ అయింది. సో ఈయన జల్సాల కోసం, ఈయన ఫ్యూచర్ కోసం, ఈయన భవిష్యత్తు కోసం ఈయన ఇన్ని రకాలుగా పెట్టుబడి పెట్టుకుని దాంట్లో లాభాలు రాక నష్టాలు వచ్చినప్పుడు ఏమో ప్రేక్షకులు, యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ గుర్తొచ్చిళ్ళు. అదే నా లాభాలు వచ్చినప్పుడు ఎవరికైనా ఈయన అమౌంట్ అయినా డొనేట్ చేయగలుగుతారా? డొనేట్ చేయడు. సో ఇకనైనా కూడా ఇలాంటి వారిపైన, ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించకుండా చాలా మంది చాలా స్ట్రిక్ట్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో బిహేవ్ చేయాలని చెప్పేసి నా తరపున నా కోరిక. సో ఒకవేళ ఇప్పటి వరకు చూస్తే ఖచ్చితంగా అయితే మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోసారి ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించకుండా రేపు రోజు ఎవరైనా ఆలోచన చేస్తే ఆ ఆలోచనను ఆదిలోనే తుంచే ప్రయత్నం చేయడానికి బాగుంటుందని చెప్పేసి నా సలహా అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.